తల్లి కూతుర్లకి ఒక మంచి మెమరీ ఇచ్చావు మిస్సమ్మ. ఇంకెవరికన్నా ఫోటోలు తీయాలా? యాదమ్మా, మీ మనోహర్ మేడంతో ఫోటో తీయించుకుంటావా? రాథోడ్, ఎందుకు? యాదమ్మ గుండెలో మనోహరి ఉంది, మనోహరి గుండెలో యాదమ్ ఉంది. మళ్ళీ వాళ్ళకి ఫోటో అవసరమా? ఓకే సార్, మరికి మేము బయలుదేరుతాం. రేయ్ సర్దరా. మనోహరి, మనోహరి, ఇందాకేం జరిగిందో తెలుస్తుందా నీకు? నా పిండాకుడు నా శ్రాద్ధం జరిగింది, ఫోటోషూట్ జరిగిందని తెలిసి అలా అడుగుతావేంటి? ఆ ఫోటోషూట్ లో ఆఖరిగా తీసిన ఫోటో గురించి నీకే డౌట్ రాలేదా? నీకే డౌట్ వచ్చింది? ఆఖరి ఫోటోలో మీ మధ్యన అంజుని బాగి ఎందుకు నిలబెట్టింది? ఎందుకు? ఆ పిల్ల నీ కూతురు కాబట్టి. ఆ పిల్ల నీ కూతురు కాబట్టి. ఏమంటున్నావు? అక్కడ ఆనందు, ఆకాశు, బుజ్జమ్మ కూడా అక్కడే ఉంది. వాళ్ళెవ్వర్నీ కాదని అంజుని మాత్రమే నీ పక్కన నిలబెట్టింది అంటే నీకింకా అర్థం కాలేదా? అంజు నా కూతురా? ఖచ్చితంగా నీ కూతురే. అందుకే బాగి ఆ పిల్లని నీ పక్కన నిల్చోపెట్టి ఫోటో తీయించింది. బాగా ఆలోచించు మనోహరి, ఆ అంజు అచ్చ నీలాగే ప్రవర్తిస్తుంది. ఆ పిల్లకన్నీ నీ బుద్ధులే. ఆ మాట నువ్వు కూడా చాలాసార్లు అన్నావు. అంతేకాదు, అంజు నీ కూతురే అన్న అనుమానంతో రణవీర్ కూడా ఆ పిల్లకి రక్త పరీక్షలవి చేయించాడు, గుర్తుందా? ఈరోజు బాగి కూడా పనిగట్టుకొని మిగతా పిల్లల్ని కాదని అంజుని మాత్రమే నీ పక్కన నిలబెట్టింది అంటే ఇందులో అనుమానమే లేదు. అమర్ సారు, బాగి, బుజ్జమ్మ ఫ్యామిలీ ఫోటో దిగినట్టు నిన్ను పెళ్లి చేసుకోబోయే పార్దుని నిన్ను అంజుతో కలిపి ఫోటో తీయించింది. అంజు నా కూతురని అమర్కి తెలుసుంటుందా? అది తెలిస్తే నువ్వే రణవీర్ భార్యవని కూడా అమర్ సార్కి తెలుస్తుంది కదా. అంజు నీ కూతురే అని సార్కి తెలుసుండదు, కానీ బాగికి తెలుసుంటుంది. నీ గురించి అన్నీ తెలుసుకున్నది అంజు నీ కూతురే అని తెలుసుకొని ఉంటుంది కదా. మరి ఈ విషయం బాగి అమర్తో ఎందుకు చెప్పలేదు? నీ గురించి అమర్ సార్కి బాగి ఎందుకు చెప్పలేదో అలాగే అంజు సంగతి కూడా చెప్పలేదు. అంతేనంటావా? నాకైతే అదే అనుమానంగా ఉంది. ఇక తేల్చుకోవాల్సిందే నువ్వే. తేల్చుకుంటా. అంజుయే నా కూతురుని తేల్తే అప్పుడు ఈ కథ ఇంకోలా ఉంటుంది. నీ చేతులకు సంకెళ్ళు వేయించి నీకు శిక్ష పడేలా చేయకపోతే నేను అరుంధతి చెల్లెలు భాగమతినే కాదు. తొందరలో ఒక మంచి ముహూర్తాన్ని చూడండి. నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. కంగ్రాట్స్ మనోహరి. నీ మెడలో ఉరితాడు పడే తేదీ. బాగి బ్రతికుంటే నేను ఇంట్లో ఉండలేను, అమర్కి భార్యనే అవ్వలేను. అది చస్తేనే అమర్ నాకు సొంతం అవుతాడు.
ఓసే బాగే, నేనుండాల్సిన స్థానంలోకి ముందు మీ అక్కొచ్చింది, దాన్ని చంపేశాను. ఇప్పుడు నువ్వొచ్చావు, నిన్ను కూడా చంపేస్తాను. అమ్మరికి నాకు మధ్య అడ్డుగా ఎవరొచ్చినా వాళ్ళకి చావే గతే. మనోహరి, ఈ టైంలో వచ్చావేంటి? మా రూమ్లో నీకేంటి పని? ఇది నీ రూమ్ కాదు, ఇకపై నా బెడ్రూమ్. ఏం మాట్లాడుతున్నావు మనోహరి? గుడ్ బై. చావే చావు. నువ్వు చస్తేనే అమర్తో నా పెళ్ళవుతుంది. నువ్వు కూడా మీ అక్క దగ్గరికి వెళ్ళు. చావే చావు. నువ్వు చస్తేనే అమర్తో నా పెళ్ళవుతుంది. నువ్వు కూడా మీ అక్క దగ్గరికి వెళ్ళు. హ్యాపీ డెత్ డే బాగే.